నాయకులకు అలాగే పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారము. ముఖ్యంగా 2 సంవత్సరాల తర్వాత వాళ్లకు ఈ ఉరుకొండ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలో వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే ఉరుకొండలో శ్రీ వయావల కేశవన్న ఆర్థిక మినిస్టర్ చేస్తున్న అభివృద్ధి అయితేనేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేనేమి, ఈ స్పీడ్కి విశేషుడికి ఏం చేయాలో తెలియక మన నెల్లూరులో మీటింగ్ చెప్తే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకులు, రాష్ట్ర నాయకులు మనం డిఫెన్స్లో ఉండమని ఎక్స్ప్లెయిన్గా చెప్పినారు. మన వైఎస్ఆర్ పార్టీ ఈ ఆంధ్ర గురించి కానీ జలాల గురించి మాట్లాడేదానికి మేము డిఫెన్స్లో ఉన్నాము. మొన్ననే 3,600 కోట్లు ఆంధ్రకి ఖర్చు పెట్టినారు, మళ్ళీ 750 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నారు అని స్వయాన ఆయన చెప్తుంటే పక్కన ఉన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆయన ఇచ్చుతున్నాడు కోపం. కానీ బయట మామూలు విశ్వేశ్వరుడికి ఉంటున్నట్టుంది. బయట జిల్లాలకు కానీ బయట ప్రాంతాలకు పోతే నిజాలు చెప్పే అలవాటు ఉంది. కానీ ఉర్రకొండ నిజాలకు వస్తే ఆయనకి అన్ని అబద్ధాలు తప్ప నిజాలు చెప్పే అలవాటు లేదు. ఆయనకి ఏమో షాప్ ఉన్నట్టుంది. నిజాలు చెప్తే ఉర్రకొండలో ఆయనకి ఏదో షాప్ ఉన్నట్టుంది, ఏం తెలియదు. కానీ షాప్ ఉంది కాబట్టి ఉర్రకొండ నియోజకవర్గంలో ఎప్పుడైనా నిజాలు చెప్పడు. ఆయన వ్యక్తిగత విషయాలు అయితేనేమి, పార్టీ విషయాలు అయితేనేమి, ఏమి కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పదాల గురించి కానీ నిజాలు చెప్పారు. ఆయనకి ఎప్పుడు ఏదో షాప్ ఉంది. లేకపోతే బయటలో నేను చెప్పి ఊరు సొంత కాన్స్టిట్యూన్సీలో అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. అదేవిధంగా ఆంధ్రనీవా అనేది మొదటి నుంచి రాజశేఖర రెడ్డి అంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మంచిదే. అందుకనే ముందే ఊరితో స్టార్ట్ అయింది. అది ఎన్టీఆర్ కళ్ళ కన్నా రాయలసీమకు చేయాల్సిన పథకం అని ఆయన కళ్ళగానే స్టార్ట్ చేసిన పథకం అది ఆంధ్రనీవా ప్రాజెక్టు. దాంతోపాటు ఆయన తెలుగుగా అన్నీ చేసినాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు కొంతవరకు వర్క్ చేసినాడు. ఆ తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత ఇంకా కొంతవరకు వర్క్ జరిగింది. తర్వాత మళ్ళీ 2014 నుంచి 15 వరకు 19 వరకు అదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 మోటార్తో స్టార్ట్ అయిన ఆంధ్రనీవా నీళ్లు ఇక్కడ మాల్యాల నుంచి జీడిపల్లి వరకు దాన్ని ఏం చేస్తున్నారు, 6 మోటార్ కెపాసిటీ వరకు తెచ్చినారు చంద్రబాబు నాయుడు. 6 మోటార్లు ఒకటి రన్నింగ్ అయ్యే విధంగా ఆన్ చేసి తెచ్చిన చంద్రబాబు 14-19 చేస్తే 19 నుంచి మీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 వరకు ఏం చేశాడు అదొక్కటి చెప్పండి సమాధానం. మీరు వైఎస్ఆర్ నాయకులు అదొక్క సమాధానం చెప్పండి. 14 అంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ తమ తోచినంత తమకు ఎంత శ్రాద్ధ అంత ప్రభుత్వ నిధులు పెట్టి పని చేసుకుంటూ వచ్చినారు అందరూ. నువ్వు 14 నుంచి 19 వరకు ఎంత నిధులు ఖర్చు పెట్టినావు, ఎన్ని గంపలు మట్టి తీసేసినావు నువ్వు, ఆ విషయాన్ని ఆ రోజు మాట్లాడరు. అదే 14-19లో ఇక్కడ ఒక నాయకుడు కమిటీలు పెట్టే నాయకుడు, ఆయన కమిటీ తప్ప పని ఉండదు. జలసాధన కమిటీ అని ఒకటి, జలదీక్ష కమిటీ అని ఒకటి, మళ్ళీ కొత్తగా ఆంధ్రనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైఎస్ఆర్ పోరుబాటు అంట ఇంకొక కమిటీ. అంటే నీ కమిటీలు తప్ప నువ్వు పనిచేసేది ఎప్పుడుంది? నీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఆంధ్రనీవా కానీ మిగతా ప్రాజెక్టులు వద్దు, మన కళ్ళెదురు లేవు, దూరం ఉన్నాయి కొంత మన పేపర్లో టీవీ చూసేవాళ్ళు. ఈ ఆంధ్రనీవా గురించి మీరు ఈరోజు పోరాటం చేస్తున్నారే. 14 నుంచి 19 వరకు కానీ 19 నుంచి 24కి మీరు ఎంత డబ్బు కేటాయించినారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు? మళ్ళీ ఒక పిల్లి డ్రామా అన్నారు. నిన్నటి నుంచి ఏమడుతున్నారు, మేము 6,500 కోట్లు సాయం చేసినాము ఆంధ్రనీవాకి, ఎలక్షన్ వచ్చిందంట. జనం నవ్వుతారా నవ్వురా అనేది కొద్దిగానే ఆలోచించాలి కదా మీరు. జనం నవ్వుతారా? ఎలక్షన్ కౌంట్ ఆయన తెలుదా? ఎలక్షన్ 5 ఏళ్ళ కోసం ఎలక్షన్ వస్తుందని. ఎలక్షన్ ఇది కోడ్ వచ్చే ముందుగా నువ్వు సాయం చేస్తే అవి నిజంగా నిధులేనా అవి అనేది ఆయన ఆలోచిస్తూ మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు. ఎంత ట్రిక్కులు చూడండి. కుప్పంకి వీళ్ళు నీళ్ళు ఇచ్చినారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసినాకే లైనింగ్ చేస్తున్నారు. వీళ్ళు నీళ్ళు ఇచ్చిన తర్వాత చంద్రబాబు లైనింగ్ చేసేంత అవసరం ఉంది. అంటే ప్రజల్ని మీ చాటి ఏది పని కాదు, ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి మీరు 11 సీట్తో కూర్చోబెట్టినారు. అయినా ఇంకా మబ్బు పెట్టే మాటలు, మీరు అన్ని మబ్బు పెట్టే మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా సెట్టింగ్ చేసినావు ఆ రోజు. ఆయన అట్లా పక్క పోయేదే, ట్రాక్టర్లతో నీళ్ళు పక్క పోయినా, మోటార్లు తీసుకొని పక్క పోయినా, కుప్పంలో సినిమా సెట్టింగ్ పెట్టి నిలిచినాడు. అదే చంద్రబాబు నాయుడు పులివెందులకి నీళ్ళు పారించినాడు. 14-19 మధ్యలో పులివెందులు నీళ్ళు పారించినాడు. అదేవిధంగా ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 24 తర్వాత 3,600 కోట్లు రిలీజ్ చేసి
ఆరు మోటార్లు నీళ్ళు ఆడేదాన్ని కాలువనే 12 మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇస్తున్నాం. ఈసారి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా పయ్యావుల కేశవానికి, అదేవిధంగా నిమ్మల రామానాయుడికి, అదేవిధంగా చంద్రబాబుకి దక్కుతుంది. 12 మోటార్లు నీళ్ళు ఇస్తున్నాం. అదేవిధంగా మీరు ఎప్పుడు ఇస్తుంటే నీళ్ళు ఒక మోటార్ ఇచ్చే నెలలో మీరు ఆగస్టులో స్టార్ట్ చేసి జనవరి లాస్ట్ కూడా బంద్ చేస్తుంది. లాస్ట్ టైము జూన్ లాస్ట్లో స్టార్ట్ చేసి అదేవిధంగా మొన్న మార్చి లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారికి, పయ్యావుల కేశవుడిది. పయ్యావుల కేశవుడిని ఇదే విధంగా ఒక అత్యున్నత స్థానంలో ఈ పయ్యావుల కేసుని ఇట్లే సాగనిస్తే ఇంకా కాన్స్టిట్యూన్సీలో కూడా జిల్లాలో కూడా మోటార్గా పరిస్థితులు లేవనే ఉద్దేశం వల్ల పుట్టింది వైఎస్ఆర్ పార్టీకి. ఆయన చేస్తున్న అభివృద్ధి అయితేనేమి, ఆయన చేస్తున్న సంక్షేమ పనులు అయితేనేమి, ఒక పక్క రాష్ట్రాలు చూసుకుంటూ, ఒక జిల్లా చూసుకుంటూ, ఒక కాన్స్టిట్యూన్సీ చూసుకుంటూ ఎంత అభివృద్ధి చేస్తున్నాడు. గ్రామాల్లో కూడా ఇక వేరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. అవన్నీ మనం మాట్లాడదామంటే మాట్లాడాల్సిందే. మనం మాట్లాడితే అన్నీ అబద్ధాలే. అదేవిధంగా ఏది ఏమైనా ఇవి తిప్పేవాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక 4 అడుగులు వెనక్కేసింటే భూతం బ్రిడ్జ్ కనబడింది. వాళ్ళు జిల్లా నుంచి తోన్నారు, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, వేరే కాన్స్టిట్యూన్సీ తోన్నారు. వాళ్ళు చూసేవాళ్ళు అబ్బా తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేసు ఇంత అభివృద్ధి చేస్తున్నాడా అని. అది చూసి ఎక్కడ చూస్తారా అని చెప్పి పూర్తి కాలం విడిచిపెట్టి దీనిపైన రిజర్వాయర్ విడిచిపెట్టి ఎక్కడో నువ్వు 3లో సోర్సంలో తిప్పాయి చెప్పే ఒకటి ఒక కారు తప్ప ముందు వేరే ఎదురొచ్చేప్పుడు మనిషి వచ్చేది లేదంట. అట్లా ప్రాంతంలో కొంతమంది పెట్టి జన్ముండరు అనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అదైతేనేమి, అదేవిధంగా సోలార్ ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా రైతులు పండించుకునే పంటలు అయితేనేమి, రైతులకి డ్రిప్ లేని 5 ఏళ్ళలో 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో డ్రిప్పిలా. మరి ఈరోజు ఏం మొక్కలు పెట్టుకుని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మీ ప్రజలు కూడా మీకు ఎక్కడో ఊరిలో పెడితే మిమ్మల్ని నిలదీస్తారని ఏడో ఊరు బయట మీకు అనుకున్న ప్రదేశంలో పెట్టుకుని ఎంతో 1 కిలోమీటర్ నడిచి క్లోజ్ చేస్తారు దాన్ని. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ ప్రభుత్వం 19 నుంచి 24 ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. ఆ బాధ మీ అందరి నాయకుల మనసులో ఉంది. కానీ దాన్ని కప్పుచుకొని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని మీరు లేపాలన్నా కూడా అది లేసే పరిస్థితి. ఆ పార్టీకి 11 సీట్లు ఉన్నాయి. ఈసారి ఒక అంకి సీట్లు మీకు ప్రజలు ఇస్తే, ఒక అంకి సీట్లు ఇచ్చినా సంతోషపడండి ప్రజలు మీకు అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.